హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు అప్డేట్ వరల్డ్. ఈరోజు మనం ఒక సూపర్ డివైన్ అప్డేట్తో వచ్చాం. ఆ అద్భుతమే మన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. మీరు ఇక్కడికి ఎందుకు వెళ్ళాలి, ఈ టెంపుల్ విశేషాలు ఏంటో చూసేద్దాం. ఈ ప్రదేశానికి చేరుకోవడమే ఒక అద్భుతమైన ఫీలింగ్. ప్రకృతి మధ్యన పచ్చని కొండలపైన ఈ స్వామివారి ఆలయం నిజంగా మన చిన్న తిరుమలలో ఉన్న అనుభూతిని ఇస్తుంది. సిటీ లైఫ్ నుండి ఒక చిన్న డివైన్ బ్రేక్ కావాలనుకునే వారికి ఈ స్వర్ణగిరి టెంపుల్ ఒక బెస్ట్ అడ్రస్. ఆలయం ఎత్తు, ఆర్కిటెక్చర్ చూడండి, ఫస్ట్ లుక్లోనే పడిపోతారు. ఇక్కడి ఆర్కిటెక్చర్ నిజంగా ఓ ట్రెండింగ్ టాపిక్. ప్రతి ఒక్క శిల్పం, ప్రతి ఒక్క స్తంభంపై అద్భుతమైన కళాత్మకత కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణం చాలా శుభ్రంగా, ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా ధ్వజస్తంభం దగ్గర నిలబడి పైకి చూస్తే ఆ దేవుడి శక్తిని మనం అనుభూతి చెందవచ్చు. బయట ఉన్న చిన్న ఉపాలయాలు, పూజా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వచ్చే వైబ్రేషన్స్ అన్నీ చాలా పాజిటివ్గా ఉంటాయి. ఇక స్వామివారి దర్శనం లోపలికి కెమెరాలు పర్మిషన్ లేదు కాబట్టి ఆ అనుభూతిని మాటల్లోనే చెప్పాలి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూల విరాట్ను కల్లారా చూడగానే మనసులో ఉన్న టెన్షన్స్, సమస్యలు అన్నీ మాయమైపోయిన ఫీలింగ్ వచ్చింది. ఆ దైవత్యం ముందు మనం ఎంత చిన్నవాళ్ళమో అనిపిస్తుంది. గోవింద గోవింద నామం వింటూ తీర్థప్రసాదం తీసుకున్నప్పుడు కలిగే సంతృప్తి ఇది మాటల్లో చెప్పలేం. మస్ట్ ఎక్స్పీరియన్స్ అప్డేట్ ఇది. దర్శనం అయిపోయింది కదా అని వెళ్ళిపోకండి. ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్స్ చాలా బాగుంటాయి. మొదటిసారి మన ఛానల్ని చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సూర్యాస్తమయం ఇక్కడ నుండి చూస్తే అద్భుతమనే చెప్పాలి. ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇక్కడికి ఎలా రావాలంటే హైదరాబాద్ నుంచి చాలా ఈజీగా వచ్చేయచ్చు, లేదా చౌటప్పల్ నుంచి, చిట్యాల నుంచి, విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు కూడా అలా రావచ్చు. ఈ స్వర్ణగిరి టెంపుల్ అప్డేట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది ఒక సాధారణ టెంపుల్ కాదు, మనసుకు ప్రశాంతతనిచ్చే స్పెషల్ డెస్టినేషన్. మీరందరూ తప్పకుండా ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించాలి. ఈ వీడియో మీకు బాగా నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ డివైన్ అప్డేట్స్ కోసం మన తెలుగు అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే దర్శనం అయిపోగానే మనం గుడి నుంచి బయటికి రాగానే 4 ద్వారాలతో కలిపిన ఒక కోనేరు ఉంటుంది. ఆ కోనేరు చూస్తే అసలు మనం ఎంతో విచిత్రంగా ఉన్నాం. కోనేరులో నీళ్ళ అడుగు భాగాన మొత్తం నాణాలు వేసి ఉంటాయి. ఎటు చూసిన నాణాలే కనిపిస్తాయి. ఆ నాణాల మధ్యలో విష్ణు అవతారంలో మనకి కనిపిస్తుంది. అసలు మనకు చాలా బాగుంటుంది. అక్కడ చాలామంది సెల్ఫీలు దిగుతూ అలా చేస్తూ ఉంటారు. అది కూడా బాగుంటుంది. అలాగే బయట రాగానే లెఫ్ట్ సైడ్లో హనుమంతుడి విగ్రహం, అది చాలా బాగుంటుంది. కార్ పార్కింగ్ ఎంత ఉంటుంది. అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి బయట గేమ్స్ కూడా ఉన్నాయి. మర్చిపోకుండా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు.